భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని వనరులు ఉన్నా అభివృద్ధి దిశగా ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సీతారాం నాయక్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ జిల్లా పరిశ్రమల పరంగా ఎంతో బలమైనదిగా ఉండేదని, కేటీపీఎస్, ఎన్ఎండిఎస్, ఏపీ స్టీల్ వంటి సంస్థలతో ఓ వెలుగు వెలిగిన పాల్వంచ ఇప్పుడు వలస జిల్లా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మీ ముఖ్యమంత్రి ఏమో ఏదో లంక బిందెలు ఉన్నాయి, ఆ లంక బిందెలు దొరికితే ఈ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చేస్తానని వాగ్దానాలు చేసి ఇప్పుడేమో అబాస్ పాలవుతా ఉన్నారు. మరి ఉన్నటువంటి ఎంపీలు మీరు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇది మణిమాణియాలు కలిగినటువంటి ఒక ఆదివాసీ జిల్లా. ఇది ఇక్కడ ఉండేటువంటి వాటిలో మీకు అందరికీ తెలుసు అనేక వనరులు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కారణం ఏందో అర్థం కావడం లేదు. ఇక్కడ ఉండేటువంటి ఒక పాత ప్లాంట్, అది 800 మెగావాట్లు ఉన్నటువంటి ప్లాంట్లో ఈ ప్రాంతం ఎంత వెలిగిందో నాకు కూడా గుర్తు. ఎందుకంటే మా బామ్మర్ది ఇక్కడ కెమిస్ట్గా పనిచేసినప్పుడు 1980s వచ్చి ఉంటాయి. ఆ రోజు నుంచి ఇక్కడ ఉండేటువంటి పాల్వంచ ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో యాంత్రిక యుగం వచ్చిందని, దాంట్లో సభ్యులను తగ్గించవచ్చు, దానికి అదే స్థాయిలో ఉండాలని లేదు. కానీ మీరు ఏ స్థాయిలో ప్రతిపాదనలు పంపించిండ్రు, ఇంకా మీకు ఎన్ని కావాలి ఇక్కడ నుంచి యూనిట్స్? భద్రాద్రి అది మేము అప్పుడు చేసిందే. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాని మీద పర్యావరణానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇప్పించిన దానిలో నేను మొదటి పాత్ర పోషించిన, అది చాలా మందికి తెలుసు. మీరు ఏం ప్రతిపాదనలు పంపిస్తున్నారు? తెలంగాణలో ఒక ఆదివాసీ జిల్లాగా ఏర్పడినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడానికి మీరు ఏమి ఇస్తున్నారు? మీరు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు నేనైనా ఇద్దరం ఎంపీలుగా ఉన్నాం. ఆ రోజున ఆ కేసీఆర్ గారికి ఏం చెప్పేది అనేది ఉండదు. ఆయన చెప్పింది మనం చేయాలి. అంటే ఒకటే, ఒక స్వతంత్ర, ఒక స్వేచ్ఛ లేనటువంటి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఏం మాట్లాడకూడదు ఆయన ముందు. అయినా నేను ముందుపడి కొన్ని విషయాలు నేను చేయగలిగిన. మీరు వాటిని ఆ ప్రతిపాదనలు ఏమైంది? ఎయిర్పోర్ట్ ఎన్ని రోజులు చేస్తారు? కొత్తగూడానికి ఎయిర్పోర్ట్ రావడం, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక బీజేపీలో ఎన్ని వచ్చినాయి? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే కదా. మొన్న నేను పోయేదాకా పేపర్ కదలలేదండి. మేము మనుషులు కదా? ఫ్లైట్లో వెళ్ళకూడదా? మా అవసరాలకి ఏం అవసరం లేదా? ఆ వేసినటువంటి ఎయిర్పోర్ట్ కూడా అక్కడనే ఉంది. రెండవది, ఒక స్పాంజ్ ఎయిర్ ప్లాంట్ ఇక్కడ. చెప్పండి పొంగురెడ్డి గారు, ఆ రోజున మనం ఇద్దరమే కదా. బయ్యారంలో ఉప్పు ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ సరి అయినటువంటి ఓరు లేదు. ఆ తుప్పు ఇనుప ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేస్తాం, అయిపోయింది, ఇవాళ రేపు అన్నాం కదా. దాన్ని ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా, ఏం ప్రతిపాదనలు పంపిస్తున్నారు? ఎందుకు ఈ గిరిజన జిల్లాను మీరు ఒక దిక్కులేనటువంటి జిల్లాగా ఎందుకు చేస్తా ఉన్నారు? ఇక్కడ మీ దగ్గర దీంతో పాటు నేను ఆ రోజున తెచ్చి భద్రాచలం వలిగొండ నుంచి కొత్తగూడెంకు ఇచ్చిన కనెక్టర్ జాతీయ రహదారి నేను తీసుకొచ్చింది. అది 9 ఏకలవ్య స్కూల్స్ నేనే తీసుకొచ్చిన. మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తలేరు? ఎందుకు మీరు ప్రపోజల్స్ పంపుతలేరు? భారతీయ జనతా పార్టీ నాయకులం, నేను మళ్ళీ కంటెస్ట్ చేసినటువంటి ఎంపీగా ఉన్నా, నాతో ఇంకో ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి మా నోటీస్ మాకు ఇవ్వాలంటలేదు. మీరు మీడియా ద్వారా మా నోటీస్కి వచ్చినా మేము ముందు పోయి ఆ పని చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంటుంది, మేము నిరంతరం కృషి చేస్తామని మనవి చేస్తున్నా తప్ప ఇది మిమ్మల్ని నిందించడం కాదు. మేమెందుకు నిందించాలి? మీరు ఇచ్చినటువంటి బూటకం మాటలు, మీరు చేసినటువంటి వ్యవహారాన్ని ప్రజలే నిందిస్తున్నారు. ప్రజలే ఇవాళ రేపు మిమ్మల్ని ప్రభుత్వం దించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అందుకోసం మా నోరెందుకు మేము ఇది చేయాలి?